హలో ఫ్రెండ్స్, ఈరోజు పిట్స్బర్గ్లో వాతావరణం చూడండి ఎలా ఉందో, ఎలా పడుతుందో చూడండి. స్నోఫాల్ దూది పింజల్లాగా చిన్న చిన్న దూది పింజల్లాగా ఎగురుతూ పడుతున్నాయి. చల్లగా ఉంది, వెదరు మైనస్లో ఉంది టెంపరేచరు. ఇట్లాంటప్పుడు మనకి కొంచెం పెసరట్లు చేసుకుంటే బాగుంటుందని వేడి వేడిగా ఈరోజు పెసరట్టు చేద్దాం అనుకున్నానండి. పెసరట్టు చేయాలంటే ముందు రోజు రాత్రి పెసలు బియ్యం నానబెట్టుకోవాలండి. 1 కప్పు బియ్యం, 1.5 కప్పు పెసలు వేసి నానబెట్టాను. తర్వాత వాటిని పొద్దున ఈ విధంగా మిక్సీకి వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు, కొంచెం పుదీనా వేసాను నేను. కావలిస్తే కరివేపాకు కూడా వేసుకోవచ్చండి. సాల్ట్ వేసాను. ఇవన్నీ వేసి మిక్సీలో మెత్తగా చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని మిక్సీలో వేసుకోవచ్చు, మిక్సీ పట్టుకోవచ్చు. ఈ విధంగా పట్టిన తర్వాత ఇట్లా ఉండాలండి పిండి. మరీ మెత్తగా ఉండని అవసరం లేదు, కొంచెం బరకగా ఉన్నా పర్వాలేదు. దాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా కలిపితే కన్సిస్టెన్సీ ఇట్లా ఉండాలండి. తర్వాత అందులో జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకొని వాటర్ సరిపోయిందో లేదో చూసుకోవాలి. పలచగానే ఉండాలి పిండి. ఇప్పుడు పొయ్యి మీద పెనం పెట్టుకొని ఈ విధంగా పోసుకోవాలండి. గరిటెతో నెరపకూడదండి, మామూలు మనం దోశలలాగా ఇట్లా మనం ఒకటేసారి పోసేసుకోవాలి. తర్వాత కొంచెం ఆయిల్ వేయాలి ఈ పెసరట్టు మీద. ఆయిల్ వేసిన తర్వాత బాగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా పైన చల్లుకోవాలండి. చల్లుకొని అట్ల కాడతో కొద్దిగా దాని మీద అట్లా ప్రెస్ చేస్తే అంటుకుంటాయి బాగా. దానివల్ల బాగా ఉడుకుతాయి. ఇది బాగా కాలిన తర్వాత నేనైతే తిరగేస్తానండి. కొంతమంది అలాగే తింటారు తిరగేసుకోకుండానే. నేనైతే తిరగేసి మళ్ళీ కాల్చి కొంచెం సేపు తిరగేస్తాను. ఆ విధంగా కాలుస్తాను. నేను బాగా సన్న మంట మీద కాలుస్తానండి, అప్పుడు బాగా క్రిస్పీగా వస్తాయి. చూడండి, దీంట్లోకి నేను టొమాటో పచ్చడి చేశాను. టొమాటో పచ్చడితో చాలా రుచిగా ఉంటాయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉన్నాయో కామెంట్స్ పెట్టండి.